నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటేయడానికి పోటెత్తి వచ్చారు ఒక విధంగా ఓటర్ల సునామీయే కనిపించింది ఈ భారీ పోలింగ్ ఎవరికి లాభిస్తుంది అన్న ప్రశ్నకు ఎవరి వాదనలు వారికి ఉన్నాయి విజయంపై ఇటు కూటమి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమకి అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు కనిపిస్తుందంటున్నారు రాజకీయ పండితులు అయితే సర్వేలను పైపై అంచనాలను ఆధారం చేసుకొని ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీలో పోలింగ్ రోజున ఉదయం 10 గంటలలోపే గ్రామీణాంధ్రలో పోలింగ్ బూతుల ముందు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు అంతగా ఓటర్లు పోటెత్తడం నిజంగానే అద్భుతం పట్టణాలలో మాత్రం ఇంతటి చైతన్యం కనబడలేదు గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో 80% మేరకు పోలింగ్ జరగగా పట్టణ నగర ప్రాంతాల్లో మాత్రం 60% లోపే పోలింగ్ జరిగింది గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటేయడానికి కసిగా పోలింగ్ బూతులకు తరలి వచ్చారు వీరు ఏ పార్టీకి ఓటు వేసి ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఒక అంచనా ప్రకారం పట్టణ ప్రాంత ఓటర్లలో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉందని అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ వైపే మొగ్గు ఉందంటున్నారు ఈ లెక్కన 80% పోలింగ్ నమోదు కావడంతో గ్రామీణ ఓటర్లు వైసీపీకే ఓటెత్తారని మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది అవి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే జమ అవుతున్నాయి వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలతో పాటు పింఛన్లు అందిస్తున్నారు మొదట్లో సంక్షేమ పథకాలను ప్రతిపక్ష టీడీపీ జనసేనలు వ్యతిరేకించాయి ఇలా పంచుకుంటూ పోతే ఏపీ శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించాయి అయితే ఎన్నికల ఏడు మొదలు కాగానే ప్రతిపక్షాలు ప్లేటు పిరాయించాయి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమానికి 3 రెట్లు సంక్షేమాన్ని అందిస్తామని హామీలు ఇచ్చారు చంద్రబాబు పవన్లు మరి ఇంత ఎక్కువ సంక్షేమం చేస్తే ఏపీ సోమాలియా కదా అని ఆర్థిక రంగ నిపుణులు సెటైర్లు వేశారు ఎన్నికల వేళ వాలంటీర్లు పింఛన్లు పంచకుండా టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేయించింది దాంతో వాలంటీర్లపై ఆంక్షలు విధించారు మండు టెండర్లో పింఛన్దారులు నరకయాతన పడ్డారు ఇది టీడీపీ కూటమికి ప్రతికూలంగా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి దీన్ని తొందరగానే పసిగట్టిన టీడీపీ పింఛన్లు ఇంటింటికి పంచడానికి సచివాలయ సిబ్బంది ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాజకీయం చేస్తోందని ఆరోపించారు అయితే పింఛన్దారులు మాత్రం చంద్రబాబు నాయుడే తమను వీధుల్లోకి లాగారన్న కోపంతో ఉన్నారు పోలింగ్కు 2 రోజుల ముందు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా నిలిపివేయించారు టీడీపీ నేతలు ఇది ఆయా పథకాల లబ్ధిదారుల్లో కోపానికి కారణమైందని ప్రచారం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు 1.5 కోటికి పైగా లబ్ధిదారులు వివిధ సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు వీరంతా కూడా తమకే ఓటు వేస్తారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అభిప్రాయం అయితే వారంతా పాలకపక్షానికి ఓటు వేయరని టీడీపీ అంటోంది ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాయని కూటమి భావిస్తోంది ప్రజల భూములు గుంజుకునేందుకే చట్టం తెచ్చారని బాబు పవన్లు ఆరోపించారు అంచేత భారీ పోలింగ్కు తరలి వచ్చిన వారంతా ఈ చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించాలన్న కసితోనే వచ్చారన్నది కూటమి వాదన అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి దుష్ప్రచారాన్ని వైసీపీ సమర్థవంతంగానే తిప్పికొట్టింది ఈ చట్టానికి అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చింది ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ చట్టం చాలా మంచిదని వ్యాఖ్యానించారు దాన్ని వైసీపీ బాగా వైరల్ చేయడంతో అది జనంలోకి బాగా వెళ్ళింది అదేవిధంగా ఈ చట్టం మంచిదంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రసారం అయిన కథనాన్ని కూడా వైసీపీ వెలుగులోకి తెచ్చింది దాంతో ఈ చట్టంపై టీడీపీ వారి అనుకూల మీడియాలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని జనానికి తెలిసొచ్చింది ఆ కసితోనే జనం భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓటుతో పోటేశారని విశ్లేషకులు భావిస్తున్నారు Please subscribe Dot News.